ఎరగొట్టి పోయాడు తప్ప సామాజిక తెలంగాణ అంటే ఇప్పుడు మన తెలంగాణ నాయకులే మనల్ని విరగొట్టే పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి అంశం. వేరే తెలంగాణ అంటే మీకు ఏం కాదు, బంగారు తెలంగాణ అంటే మీకు దండలు వేస్తారు, ఇంకో తెలంగాణ అంటే దండలు వేస్తారు. కానీ సామాజిక తెలంగాణ అంటే ఇది చాలా గమ్మతైన అంశం ఏంటంటే, ఏ సామాజిక తెలంగాణ అని చెప్పేసి సూర్యాపేటలో ఒక డిక్లరేషన్ని ప్రకటించాడో, ఆ డిక్లరేషన్ ప్రకటించిన మారోజు వీరన్నను చంపినటువంటి పాలకులే ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నారు. అది ఇంకా ఆశ్చర్యకరమైన అంశం. సామాజిక తెలంగాణ ఒకటి మాత్రం నిజం, సామాజిక తెలంగాణను మేము నిర్మిస్తామని మాట్లాడనటువంటి వాళ్లకు తెలంగాణ అమరుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడే కనీసమైనటువంటి అర్హత మాత్రం వాళ్ళకి లేదు. సామాజిక ఈరోజు అమరుల యొక్క త్యాగాలు, వాళ్ళందరూ కూడా రేపు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడం కోసమో, ఎక్కువ మంది ఎంపీలను ఎమ్మెల్యేలను ఇవ్వడం కోసమో వాళ్ళు త్యాగం చేయలేదు. తెలంగాణలో మిలియన్ మార్చులు, సాగరహారాలు జరిగింది మొత్తం కూడా అసెంబ్లీలో సీట్ల కోసం ఎవరూ చేయలేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. నిజంగా సామాజిక తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అలాంటి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఆ అమరుల త్యాగాల మీద ఒక్క నెల రోజుల్లో ఒక పెద్ద కుర్చీ ఆట నడుస్తుంది. ఆ కుర్చీల ఆటలో అందరినీ, తెలంగాణ ప్రజల్ని పావులుగా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా కీలకమైనటువంటి అంశం. దీన్ని అందరూ ఆలోచించాలి. కాబట్టి లీడర్లంతా ఏం చేస్తారంటే, రేపు ఎలక్షన్స్లో మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మేము స్వీప్ చేస్తామా వాళ్ళు స్వీప్ చేస్తారా అన్నదే మాట్లాడతారు. కానీ స్టేట్స్మెన్ అన్నవాడు ఏం చేస్తారంటే 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ ఎట్లా ఉండాలన్న విషయాన్ని ఆలోచిస్తారు. వీళ్ళంతా కూడా స్టేట్స్మెన్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. తాత్కాలికంగా రేపు 40 మాకు వస్తాయి, 50 మాకు వస్తాయి, 60 మాకు వస్తాయి, మేము సర్వేలు నిర్వహించాం, మా సర్వేల్లో మాకే ఫలితాలు వచ్చాయని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు మనకు కనిపిస్తున్నారు. ఇక పార్టీల పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పీపుల్స్కి, ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని మనం పెట్టుకున్నాం, కానీ అసలు ప్రజలకు సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు టీఆర్ఎస్ ప్రెస్ మీట్ కానీ అదేమైనా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ నాకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్లే నాకు కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ మాడితే పొన్నాల లక్ష్మి అసలు కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఇక మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే గందరగోళ పరుస్తున్నారు మొత్తం. ఇక చంద్రబాబు నాయుడు అయితే సామాజిక తెలంగాణ నేను తీసుకొచ్చినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. నిజంగా తెలంగాణకు సంబంధించి, సామాజిక తెలంగాణకు సంబంధించి పోలవరం అనేది మన ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. పోలవరానికి సంబంధించిన విషయాన్ని తేల్చకుండా మీరు ఎలక్షన్స్కు పోవద్దన్నటువంటి విషయాన్ని మనం తేల్చి చెప్పాలి. దాన్ని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించడమే కాదు, వాళ్ళు ఒక ఓతు తీసుకోవాలి. 7 మండలాలు పూర్తిగా పోతున్నాయి. ఈ ముంపుకు గురవుతున్నటువంటి ఈ 7 మండలాలు కూడా మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయి. కాబట్టి పోలవరం డిజైన్ మార్చాలని వాళ్ళు అంటున్నారు, అసలు పోలవరాన్ని రద్దు చేయాలంటున్నారు. లక్షలాది మంది గిరిజనులకు సంబంధించిన విషయం మీద ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే రగులుకుంటున్న అంశం డాక్టర్ గోపీనాథ్ గారు ఆ విషయం గురించి స్పష్టంగా చెప్తారు. మేమైతే మా రచయితల వేదిక నుంచి ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు మాట్లాడేటట్టుంటే భూమి మీద ఉండట్లే, ఒక్కొక్కరు ఎవరు మాట్లాడినా ఆకాశంలో నిలబడి మాట్లాడుతున్నారు, కత్తి యుద్ధాల పైన చేస్తున్నారు. అసలు భూమి మీద ఎవరు నిలబడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారా, వాళ్ళని చూద్దాం, వాళ్ళ పాదాలకు దండం పెడదామని మేము తిరుగుతున్నాం. మేమైతే రచయితలం, మాకున్న శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ. కాబట్టి పోలవరాన్ని నిరసిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి కొన్ని వందల సంఖ్యలో నామినేషన్లు, ఎంపీ నామినేషన్లు వేయడానికి మాత్రం తెలంగాణ రచయితల వేదిక ఒక నిరసన రూపాన్ని తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నామినేషన్ అంటే అది పోరాట రూపం అని కాదు, కానీ మాకు దోచింది ఏంటంటే తక్షణం ఏంటంటే పోలవరాన్ని నిరసిస్తూ ఆ 7 మండలాలని మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంతంలో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో చాలామంది, గోపీనాథ్ గారు ఇట్లాంటి వాళ్ళు, ప్రజాస్వామిక శక్తులు, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి వాళ్ళు, మా నల్గొండ జిల్లాలో ఈ రకమైన ప్రయోగం ఒకటి జరిగింది, దుశ్చర్ల సత్యనారాయణ గారు చేశారు. అక్కడ ఉన్నటువంటి నీటి సమస్య పైన ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిండ్రు. నిజంగా ఈరోజు ఆ రకమైనటువంటి బాధ్యతను ఖమ్మంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. గోపీనాథ్ గారికి ఏ పార్టీలో టికెట్ అడిగినా ఇవ్వచ్చేమో, కానీ ఇది మాత్రం ఎవరు అడగరు. ఇట్లాంటి బాధ్యత మాత్రం భుజం మీద వేసుకోమని చెప్తున్నాం. పోలవరానికి సంబంధించిన గిరిజనులకు, ఆదివాసీలకు సంబంధించిన అంశం మీద మేము కూడా మీ వెనక నిలబడతామని చెప్పేసి తెలంగాణ రచయితల వేదిక నుంచి మేము ప్రత్యేకించి గోపీనాథ్ గారిని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మాకు అక్కడ కాకి భాస్కర్ తెలంగాణ రచయితల వేదిక నుంచి ఈ నామినేషన్లు వేసే పర్వానికి కూడా అక్కడ తెలంగాణ రచయితల వేదిక నుంచి మేము ఇందాకనే ఇక్కడికి మీటింగ్కి వచ్చే ముందే వాళ్ళు చెప్పారు, పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించడానికి లిస్టు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క నామినేషన్ ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే 12,500 రూపాయలట.
ఇదొక్కటే కొంచెం మాకు కష్టమైనటువంటి అంశం. దుశ్చర్లు వేసినప్పుడు 600 వేశారు. 600 అంటే దేశంలో ఎంతవరకు ఎక్కడ వేయలే. 600 నామినేషన్లు వేశారు. కేసీఆర్ వ్యతిరేకంగా 15 వేశారట. ఇప్పుడు మనం వేసేది కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు 5,000 వేశారు. అయితే ఇప్పుడు డబ్బులు పెట్టాలి కాబట్టి కొంచెం కష్టమైన అంశం. మనకి కొంచెం మనమేమో కేజ్రీవాలం కాదు, మనమేమో ఆమ్ ఆద్మీలం కాదు. మనకు డబ్బులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా మనం డబ్బాలు కూడా పెట్టలేము. కాబట్టి గోపీనాథ్ గారి పేరు ఎందుకు చెప్పానంటే, గోపీనాథ్ గారే దానికి ముందు నిలబడి అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఆ మట్టి మీద ఉన్నటువంటి ప్రజలతోటే వాళ్ళు కొంతమంది స్పాన్సర్ చేసి నామినేషన్లు వేయించే ప్రక్రియకు మేము శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం. ఇక సామాజిక తెలంగాణకు సంబంధించినటువంటి పీపుల్స్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు ఇప్పటికే చాలామంది చాలా రూపాల్లో చాలా సెమినార్ల ద్వారా తెలియజేశారు. అట్లాగే మేమైతే సాంస్కృతిక రంగం నుంచి చాలా విషయాలు ముందు పెట్టినాం. ఒక స్మారక కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలన్నాం. గేట్వే ఆఫ్ తెలంగాణ అని ఒకటి పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 7 చనిపోతే అక్కడ చికాగో నగరంలో అతిపెద్ద స్తూపం ఉంది. అది ప్రపంచం మొత్తానికి మేడే స్ఫూర్తినిచ్చినటువంటిది. అట్లాగే తెలంగాణకు సంబంధించి కూడా మేము ఏమంటున్నామంటే, కొన్ని విషయాలు ఈ ఎలక్షన్స్ అయిపోయినాక మాట్లాడితే వాళ్ళని వేరే రకమైన బ్రాండ్స్ వేసి స్టాంప్స్ వేసే పరిస్థితి ఉంది. కొత్తగూడెం నుంచి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దాకా ఈ బొగ్గుగనికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి శేషగిరి దగ్గర నుంచి, ఆనాడు నిజాం పోరాటంలో పాల్గొన్న శేషగిరి దగ్గర నుంచి మొన్నటి రమాకాంత్ వరకు చనిపోయినటువంటి వాళ్ళు 100 మంది ఉద్యమం కోసం నిలబడి కార్మికుల హక్కుల కోసం పనిచేసి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేరుతో ఆ బెల్ట్లో ఒక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఈ రాజకీయ పార్టీలు కొన్ని ఓట్లు వచ్చాయి మేనిఫెస్టోలో పెడుతున్నారు తప్ప ఇట్లాంటివంటి పట్టించుకోవట్లేదు. ఇది ఎలక్షన్స్ అయిపోయినాక మాట్లాడితే ఏంటంటే ఇది నక్సలైట్ల ఇష్యూ, ఇది నక్సలైట్లకు సంబంధించిన అంశం తప్ప మనకేం సంబంధం అని మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. 2, హైదరాబాద్లో స్మారక కేంద్రాన్ని కాకుండా ఒక మ్యూజియంను కూడా పెట్టాలని, అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు పాల్గొన్నటువంటి వీరుల దగ్గర నుంచి ఈనాటి మలిదశ ఉద్యమంలో అసువులు బాసినటువంటి వాళ్ళ వరకు ఒక మ్యూజియంని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్మారక స్తూపాలని, స్మారక చిహ్నాలని దాంట్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే జిల్లాకు ఒక సాంస్కృతిక కేంద్రాలని, ఇప్పుడు ప్రతి జిల్లాకు కూడా చాలామంది సాహిత్య రంగానికి సంబంధించి, ఇప్పుడు ఖమ్మం జిల్లా అయితే హీరాలాల్ మొరియా ఉన్నాడు, ఆదిలాబాద్ జిల్లాకు వస్తే సదాశివ ఉన్నాడు, అట్లాగే కరీంనగర్ జిల్లాకు వస్తే, అట్లాగే వరంగల్ జిల్లాకు వస్తే పాల్కురికి పోతన్న దగ్గర నుంచి అనేక మంది ఉన్నారు, ఖమ్మంకి వస్తే దాశరథి ఉన్నాడు. వీళ్ళందరి పేరుతోటి జిల్లాల్లో ఒక స్మారక కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి, విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేయాలి వీళ్ళ పేరుతోటి. ఆ విజ్ఞాన కేంద్రాల ద్వారా ఎప్పుడు కూడా ఆ పేర్లు మనకు కనిపిస్తూ ఉండాలి. అవి ప్రభుత్వమే వాళ్ళు బాధ్యతగా చేపట్టి చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది. అట్లాగే భాషకు సంబంధించి కూడా ఈరోజు తెలంగాణ భాషకు సంబంధించి వచ్చిన ఉద్యమం అంతా కూడా భాషకు సంబంధించినటువంటి ఉద్యమం. మరి భాషకు సంబంధించిన ఈ ఉద్యమం వస్తే రేపు పాఠ్యాంశాల్లో ఏ రకంగా పెడతారు, తెలంగాణ భాషని ఏ రకంగా పెడతారు, అట్లాగే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఈ త్యాగాల గురించి సిలబస్లో ఏ రకమైనటువంటి విషయాన్ని చేరుస్తారో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. 2, విద్యను, ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉండే ప్రాథమిక విద్య ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నారాయణ చైతన్యాన్ని రెండింటిని రద్దు చేస్తారా లేదా అన్నది కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి. అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్ని రద్దు చేస్తారా, ప్రైవేట్ విద్యా సంస్థల్ని విలీనం చేసుకుంటారా అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. అంటే 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం చాలా పథకాల ద్వారా చదువును అందిస్తుంది. కానీ వాళ్ళకు మేలైనటువంటి చదువును అందించడానికి ఏం చేస్తారు? ఇప్పుడు మన రాజకీయ నాయకులు అంటే కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఉచితంగా చదివిస్తూ అంటున్నారు, దానికి స్పష్టత లేదు. అట్లాగే లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తూ అంటున్నారు. మీరు ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తారా? స్పష్టంగా ప్రకటించాలి. అట్లాగే ఇప్పుడు కాంట్రాక్టుకి సంబంధించిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ అంటున్నారు. అది చాలా కాంట్రవర్సీ అంశం. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి వస్తే చాలా గొడవ అయిపోయింది. అది కాంట్రాక్ట్గా చేస్తున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలంటాం ఒకటి ప్రజాస్వామిక డిమాండ్ అయితే, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళే ఉంటే మా పరిస్థితి ఏం కావాలనే విషయం కూడా ఉంది. కాబట్టి మన నాయకులే చూస్తే ఏ పేపర్లో చూసినా కూడా రోజు ఇప్పుడు నేను పత్రికల్లో నేను మాట్లాడింది మెయిన్ లీడ్ రావాలంటే తెలంగాణ రాగానే లక్షలాది ఉద్యోగాలు అంటున్నారు. నా యొక్క డిజిగ్నేషన్ కూడా చూడలే, మా ప్రెస్ మిత్రులు రాసిపడేస్తారు. గౌరీ శంకర్ లక్షలాది ఉద్యోగాలు. నాకున్న పరిస్థితి ఏంది? ఒక ప్రజాసంఘం కూడా ఉద్యోగాలు ఇస్తాడా? లక్షలాది ఉద్యోగాలు అంటే పెద్ద ఎత్తున మెయిన్ ఎడిషన్స్లో లక్షలాది ఉద్యోగాలు అంటున్నారు. అసలు ఆ ఉద్యోగాలు ఉన్నాయా? పోలీసు, టీచర్ తప్ప ఇంకోటి లేదు. అది గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఒకసారి వేస్తున్న భిక్ష డిఎస్సి పథకం, టీచర్ల పోస్టులు 5 ఏళ్ళకి ఒకసారి. పోలీసు తప్ప అసలు ఉద్యోగాలు లేవు. 2,
మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన అంశంలో పూర్తిగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి జిల్లా కేంద్రాలని సమర్థవంతంగా చేస్తారా లేదా? ఆరోగ్యశ్రీ పథకం కింద 1000 కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు, హైదరాబాద్లో ఉన్నటువంటి 10 కార్పొరేట్ సంస్థలకు 1000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి వచ్చినాక ఆరోగ్యశ్రీ పథకం కింద ఇచ్చారు. డాక్టర్ రాజారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పవల ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఏ రకంగా ఉండదో చిరంజీవి గారికి తెలుసా? వాళ్ళు మాట్లాడతారు. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి అంశం హైదరాబాద్ రాష్ట్రంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఆ రకమైన ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగానికి, వైద్య రంగానికి, సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి ఈ బోలెడన్ని అంశాలున్నాయి. ఈ అంశాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు, అంటే మాకు తెలిసినంత నేనైతే యాక్చువల్లీ ఇవన్నీ నేను కూడా సాంస్కృతిక అంశాలు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను నేను కూడా. కాబట్టి సాంస్కృతిక అంశాలకు సంబంధించి మాత్రం మేము చెప్పేది సిలబస్కు సంబంధించిన రూపకల్పన చేయడం, అట్లాగే సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయడం, సాంస్కృతికంగా మనకు ఉన్నటువంటి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని తీసేయాలని ఎవరు అంటలేదు, కానీ ఉన్నటువంటి విగ్రహాలని, కొత్త విగ్రహాలని నెలకొల్పడానికి, విగ్రహ స్ఫూర్తికి సంబంధించి ఆ నెక్లెస్ రోడ్లో ప్యాక్ చేస్తా. కాబట్టి అంటే చాలా వరకు మన వాళ్ళు మనకు సంబంధించిన విషయాలు దీంట్లో కూడా చాలా సంఘర్షణలు ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు క్లారిఫై చేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టతనివ్వాలి. ప్రధానంగా మేము అనేది అంటే మేనిఫెస్టోలో, పీపుల్స్ మేనిఫెస్టోలో ప్రకటించాల్సింది తెలంగాణ అమరవీరుల పేర్లు చెప్పి, తెలంగాణ ప్రజా ఉద్యమాల పేర్లు చెప్పి ఓట్లు అడగొద్దు అని అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ అమరులు త్యాగం చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం, కానీ తెలంగాణలో ఒక పార్టీని గెలిపించడానికి. నేను సాంస్కృతిక రంగం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఓట్లేసి గెలిపించండి, నేను వైద్య రంగం నుంచి వచ్చాను కాబట్టి గోపీనాథ్ గారిని గెలిపించండి, అసలు రాజకీయ రంగాన్ని నేనే నడిపాను కాబట్టి మొత్తం అవతల పార్టీలు దుగ్గు చేసి నన్నే గెలిపించండి. ఈ స్లోగన్స్ మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి. అట్లా చూసుకుంటే ఒకటి పోరాడిన పార్టీ అయితే, ఒకటి నిజంగా ఇచ్చినటువంటి పార్టీ. మనం ఇదే ఖాయం చేసుకోవాలంటే టీఆర్ఎస్ పోరాడింది, స్పష్టత ఉంది. కాంగ్రెస్ ఇచ్చింది, దాంట్లో కూడా స్పష్టత ఉంది. కాబట్టి ఇప్పుడు ఓటు దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు కూడా అమరవీరుల గురించి, అమరవీరుల త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక్కడే సామాజిక తెలంగాణ మొత్తం కూడా చుట్టబడి ఉన్నటువంటి అంశం మొత్తం కూడా ఈ రాజకీయమైనటువంటి చట్టం చుట్టే ఉంది. యాక్చువల్గా సంబంధం లేనటువంటి వాళ్ళే ఇలా సామాజిక తెలంగాణ అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు సామాజిక తెలంగాణతో, కానీ ఆ స్లోగన్ ఏమో ఆయన తీసుకున్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి వాళ్ళు మాత్రం సోయిలో లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నేను కేసీఆర్ మీద కోపంతోటో లేకపోతే కాంగ్రెస్ మీద ప్రేమతోటో మాట్లాడుతున్న అంశాలు కాదు. స్పష్టంగా పత్రికలు మొత్తం పాతయి మొత్తం తిరిగేస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్నటువంటి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దళితుడిని ముఖ్యమంత్రిగా పెట్టాలని చెప్పేసి ఒక ప్రజాస్వామిక డిమాండ్ మనం స్పష్టంగా చేర్చాలి పీపుల్స్ మేనిఫెస్టో. కాబట్టి జాగ్రత్త, మన పీపుల్స్ మేనిఫెస్టోలోకి వచ్చి కూర్చుంటే చాలా కష్టమైన అంశం. ఎందుకంటే నాకేమైనా చిన్న చితక పదవులు ఏమైనా వస్తాయని చెప్పలేం కదా. రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో చిన్న చితక పదవులు రావచ్చు కదా. నామినేటెడ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులంతా ఆ ఎర్రలో పడేసి ఈ చిన్న చిన్న పోస్టులు, అట్లాగే ఎమ్మెల్సీ పోస్టులు, ఇట్లాంటి పోస్టుల గురించి అందరి గురించి మాట్లాడుతున్నారు. పునర్నిర్మాణం అంటే ఎమ్మెల్యేలు కాదు, ఎంపీల పోస్టులు కాదు. స్పష్టంగా తెలంగాణకు సంబంధించినటువంటి 29వ రాష్ట్రంగా దేశంలోనే ఒక ప్రజాస్వామిక లక్షణాలతో ఉండేటువంటి అన్ని మానవీయ లక్షణాలతోటి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరగాలి. దానికి మన రాజకీయ పార్టీలకు మన మేనిఫెస్టో మనం ప్రకటించుకోవడమే కానీ నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళు పట్టించుకుంటారు అన్నటువంటి ఆలోచన అయితే లేదు. కానీ మనం మాత్రం మన యొక్క పోరాట స్ఫూర్తితోటి తప్పకుండా మనం, ఎందుకంటే 15 ఏళ్ల క్రితం సామాజిక తెలంగాణ అంటే ఎవరు పట్టించుకోలేదు, కానీ ఈరోజు వాళ్ళే వచ్చి సామాజిక తెలంగాణ అంటున్నారు. రత్నమాలక, చిరంజీవి అన్న, అట్లాగే మన గోపీనాథ్ గారు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇది దొంగల రాజ్యం, ఇది దోపిడీ రాజ్యం అంటే మక్కెలేరకు కొట్టిండ్రు. అప్పుడు ఇప్పుడు స్పీకర్ పోడియం కాడ కరెక్ట్గా టీఆర్ఎస్ వాళ్ళు అనే మాట ఏంటంటే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం వాళ్ళు అంటున్నారు. అంటే మనం ఇచ్చే ఈ నినాదం మొత్తం కూడా ఇంకొక 5 ఏళ్లకైనా 10 ఏళ్లకైనా ఒక ప్రజాస్వామ్య నినాదంగా ఒక సామాజిక తెలంగాణ జరగడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి దయచేసి సాహిత్య సాంస్కృతిక రంగం నుంచి ఇంకా పలు అంశాలున్నాయి, వాటన్నిటిని మేము రిటర్న్గా రాసిస్తాం. ఇంకా ఎందుకంటే దీంట్లో నేను ఒక్కడనే సాంస్కృతిక రంగం నుంచి 2-3 గంటలు మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి వాటన్నిటి కూడా మీకు పంపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.